హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం ప్రోమోలో ఏం జరిగిందో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. బుజ్జమ్మ బెడ్పై కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అంజు శరీరంలో ఉన్న ప్రచండ బుజ్జమ్మ ఒక్కతే బెడ్పై కూర్చొని హోంవర్క్ చేసుకుంటుంది. ఎలాగైనా బుజ్జమ్మని బయటకు తీసుకువెళ్ళాలి, ఇదే మంచి సమయం అనుకొని వెంటనే బుజ్జమ్మ దగ్గరకు వచ్చి, అంజు పాప, బుజ్జమ్మ, ఈరోజు మనం సాయంత్రం బయటికి వెళ్ళి చాట్ తినేసి వద్దామని అనుకున్నాం కదా అని బుజ్జమ్మని అడుగుతూ ఉంటుంది. అప్పుడు బుజ్జమ్మ, సరే అక్క, వెళ్దాం పదా అని బుజ్జమ్మ అనడంతో బుజ్జమ్మ, అంజు పాప ఇద్దరూ కలిసి మెట్లపై నుంచి దిగుతూ హాల్లోకి వస్తూ ఉంటారు. అలా బుజ్జమ్మ అంజు పాప చెయ్యి పట్టుకొని మెట్లు దిగుతూ ఉంటే అప్పుడు అంజు శరీరంలో ఉన్న ప్రచండ ఈరోజు బుజ్జమ్మని ఎలాగైనా బలివ్వాలి, అస్సలు మిస్సు కాకూడదు అని బుజ్జమ్మ వైపు చూసుకుంటూ మెట్లు దిగుతూ ఉంటాడు. అలా ఇద్దరు కలిసి ఇంటి బయటికి వస్తూ ఉండటంతో అక్కడే ఉన్న చిత్రగుప్తుల వారు ప్రచండలో ఉన్న అంజుని చూసి చెయ్యి పట్టుకొని తీసుకొస్తున్న బుజ్జమ్మను చూసి ఒక్కసారిగా ఈ ప్రచండ అనుకున్నది అనుకున్నట్టుగా చేసేలా ఉన్నాడే, ఈరోజు ప్రచండ బారి నుంచి బుజ్జమ్మని ఎలా కాపాడాలి అని అంజు పాప చెయ్యి పట్టుకొని వెళ్తున్న బుజ్జమ్మను చూస్తూ అనుకుంటూ ఉంటాడు. మరోవైపు పైనుంచి మనోహరి, చంబ ఇద్దరు కూడా ప్రచండ బుజ్జమ్మని ఒంటరిగా తీసుకొని బయటికి వెళ్తున్నాడు, ఈరోజు అనుకున్నది అనుకున్నట్టుగానే బుజ్జమ్మని బలి ఇచ్చేస్తాడు అని చాలా సంతోషపడిపోతూ ఉంటారు. బుజ్జమ్మ మాత్రం అంజు పాప చెయ్యి పట్టుకొని నడుస్తూనే ఉంటుంది. మరి బుజ్జమ్మ అంజు శరీరం ఉన్న ప్రచండకి తన పన్నాగం గురించి తెలిసి ప్రచండకి తనదైన రీతిలో ఎలా బుద్ధి చెప్తుంది, ప్రచండని తన్ను తాను బలివ్వకుండా ఎలా కాపాడుకుంటుంది అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.